హిందువులుగా ఉన్నవాళ్ళు అంటే మా దళితులు మా హిందువులుగా ఉన్న వాళ్ళు ఆ రిజర్వేషన్ల గురించి వాళ్ళకి ఎలా వర్తించాలి, వాళ్ళు ఏం చేసుకోవాలో అది మా హిందువులుగా ఉన్న మా దళితులు మాత్రమే ఆలోచించుకుంటారు. నువ్వు వెళ్ళిపోయావు. మన లొసుగుల లచ్చక్క చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుంది. మా హిందువులు మా దళితులు అని. సరే అక్క, మా దళితులు అని ఈరోజు మాట్లాడుతున్నావు, మరి ఆ రోజు ఎక్కడ దాక్కున్నావక్క? మీరు తాకితే మా దేవుడికి మైలు అంటుకుంటుందని చెప్పి, మైలు పడిపోతాడని చెప్పి గుడ్లకు రానియకుండా వాళ్ళని తరివేసిన రోజు ఏడవబోయి దాక్కున్నావక్క లచ్చక్క? మీ హిందువులు మీ దళితుల్ని ఆ రోజు వివక్షత గురి చేసినప్పుడు నువ్వు ఏడకపోయి దాక్కున్నావక్క? చెప్పు. దేవదాసి వ్యవస్థ అని చెప్పి 11-12 సంవత్సరాలు నిండిన ఆడపిల్లల్ని ఇంకా వయసుకు కూడా రాకముందే దేవుళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేసి పూజారి చేత మెడలో తాళి కట్టించి ఎస్సీ పిల్లకాయల్ని దేవుళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేసి ఊరి మొత్తానికి సంసారం చేయమని పంపించేసిన రోజు నువ్వేడకపోయావక్క? రావచ్చు కదా ఆ రోజు. చెరువులో నీళ్లు తాగిండ్రు అని చెప్పి దారుణాలు చేసిండ్రు, ఎంతమందిని ఊచకోత కోసిండ్రు, చరిత్ర తెలీదా చెప్పండి? అలాగే వాళ్ళు నీళ్లు తాగే చెరువుల్లో గేదెలు కడిగిండ్రు, ఆ రోజు ఎక్కడికి పోయినా అక్క? చెప్పు. మీరు నీళ్లు తాగే బావిలో వాళ్ళు నీళ్లు తీసుకోవాలంటే ఆడబిడ్డలు ఆ రోజుల్లో ప్రాణాలు పనంగా పెట్టి పోరాడిండ్రు, ఆ రోజు ఎక్కడికి పోయినా అక్క? ఆ రోజు చెప్పకూడదా మా దళితులు మా హిందువులు వాళ్ళ నీళ్లు తాగేయండి అని చెప్పి? ఎక్కడికి పోయినావక్క? నిన్న మొన్న జరిగిన విషయం, ఒక ఆలయాలని పర్యవేక్షించే అధికారి ఆమె ఎస్సీ అన్న కారణంతో గుడిలోని పూజారి అతని కొడుకు గేటు బయటే నిలబెట్టేసిండ్రు, మీరు గుడిలోకి వచ్చే దానికి అనుమతి లేదని. మరి ఆ రోజు ఎక్కడికి పోయినావక్క? నువ్వు ఎక్కడికి పోయినావు? నిద్రపోతున్నావా లేదా మర్చిపోయినావా? ఈ రోజు ఏదో ఊగిపోతూ రెచ్చిపోతూ ఆవేశంతో మాట్లాడుతున్నావే లొసుగుల లచ్చక్క. ఆ రోజు ఎక్కడికి పోయినావు? ఆ రోజు మీ దళితులు కాదా? ఆ రోజు మీ హిందువులు కాదా? ఈ రోజు వాళ్ళు మతం మారుతున్నారని మీ హిందువులు మీ దళితులు అయినరా? మతం మారకపోతే ఆ రోజు మీ హిందువులు మీ దళితులు మీ మనుషులు కాదా? మీ సభ్యులు కాదా? హిందువులుగా ఉన్నవాళ్ళు అంటే మా దళితులు మా హిందువులుగా ఉన్న వాళ్ళు. మా దళితులు మా దళితులు మా దళితులు అని కొట్టుకుంటున్నావు కదా. సరే అక్క, మీ దళితులే, మీ బిడ్డలే, మీ హిందువులే, మీ తోబుట్టువులు అనుకోండి, మీ సహోదరులు అనుకోండి, మంచి సంబంధం ఒకటి ఉంది. పిల్లోడు నెలకు 2 లక్షలు సంపాదిస్తాడు, యుఎస్కి వెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది, అక్కడే సెటిల్ అయిపోయాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. సో ఆ అబ్బాయికి ఒక మంచి సంబంధం మీ వాళ్ళ పిల్లల్లో చూపించగలవా? ఆ అబ్బాయి ఏమి గాలిని తిరిగే సోదా పిల్లోడేం కాదు, బాగా చదువుకున్నాడు, మంచి టాలెంటెడ్, యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు, 2 లక్షల పైగా జీతం వస్తుంది. సో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో మీ కులంలో మీ వాళ్ళల్లో ఎవరినైనా మంచి సంబంధం, పేదవాళ్ళైనా పర్వాలేదు, చూపిస్తావా? కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాడు, చూపించగలుగుతావా? మీ హిందువులు మీ దళితులే కదా, మరి చూపించగలుగుతావా? కులం అందులోకి ఎలా వస్తుంది అసలు? మళ్ళీ రిజర్వేషన్లు అనేది అసలు ఇక్కడ ఎక్కడ ప్రస్తావన ఉంది? అలాగే హిందువులుగా ఉన్నవాళ్ళు అంటే మా దళితులు మా హిందువులుగా ఉన్న వాళ్ళు ఆ రిజర్వేషన్ల గురించి. మాకు తెలిసిన ఒక అక్క గవర్నమెంట్ జాబ్, ఆమె కూడా మీ దళితులే, మీ హిందూ వర్గానికి చెందిన వ్యక్తే, ఇల్లు కొనుక్కోవాలని ఆశపడుతుంది. ఆమె దగ్గర అయితే చాలా డబ్బులు ఉన్నాయి. మరి అంత డబ్బులు ఉన్నాయి కదా, సో ఆ ఉండే ఎస్సీ కాలనీ నుంచి బయటకు వచ్చి ఊరి మధ్యలో మీ ఇళ్ల మధ్య ఇల్లు కొనుక్కోవాలనుకుంటుంది. నువ్వు స్థలం ఇప్పించగలుగుతావా? లేదా ఒక ఇల్లు ఇప్పించగలుగుతావా? పోనీ బాడుకైనా ఒక రూమ్ ఇప్పించగలుగుతావా? చెప్పక్క. మీ దళితులు మీ హిందువులే కదా, మరి చూపించగలుగుతావా? మీలాంటి జ్ఞానులు రేపు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మత ప్రాధిపతన కులాలని పెట్టలేదు. కేవలం సామాజిక పరిస్థితులను బట్టే కులాలను ఏర్పరిచాడు, సామాజిక జీవన విధానాన్ని బట్టే కులాలను ఏర్పరిచాడు, అంతేగాని మత ప్రాధిపతన కులాలు ఏర్పరచలేదు. ఇది రాజ్యాంగం చెప్పింది. టోటల్ గా కుల వివక్షకు గురైన వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి తీసుకున్నదే రిజర్వేషన్. ఇక్కడ వరకు బానే ఉంది. కాబట్టే నాకు అసలు ఈ మతం వద్దు అనుకుంటే అతనికి ఏమవుతాడు? కులం నుంచి రిలీవ్ అవుతాడు, కులం నుంచి బయటపడతాడు.
బయటపడిన తర్వాత అతను ఎక్కడికి వెళ్తాడు? ఒక మతంలోకి వెళ్తాడు. ఆ మతంలో ఏముందని వెళ్తున్నాడు అతడు అక్కడికి? ఆ మతంలో కులం లేదు అని వెళుతున్నాడు. అక్కడ ఈ రోజు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. చిన్న చిన్న నిక్కర్లు వేసుకునే చిన్న పిల్లవాడు కూడా వచ్చేసి క్రైస్తవ మతంలో కులాలు లేవు, మరి క్రైస్తవులు మతం మారితే వాళ్ళ కులం ఎలా వర్తిస్తుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. 1950లో చేసిన చట్టాన్ని, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన చట్టాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి క్రైస్తవ మతంలో కులాలు లేవు, నిజమే. క్రైస్తవ మతంలో వివక్షత లేదు, నిజమే. మీరే ఒప్పుకుంటున్నారు కదా. మరి మన భారతదేశంలో కులాలు ఉన్నాయి కదా, మన భారతీయులకి కులాలు ఉన్నాయి కదా, మన భారతీయుల కులాల మధ్య వివక్షత ఉంది కదా, మరి వారు క్రైస్తవ మతంలోకి వెళ్ళంగానే వివక్ష పోవట్లేదు కదా. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఒక దళిత వ్యక్తి, అంటే ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారినాక సర్టిఫికేట్ లో కూడా కులాన్ని తీసేసి క్రైస్తవ మతంలోని బీసీసీ సర్టిఫికేటే తీసుకున్నాడు. మరి అతను మతం మారి కులం మారిన వివక్షత పోతుందా? ఆయన ఇల్లు ఏమన్నా ఎస్సీ కాలనీ నుంచి తీసేసి ఊరు మధ్యలో పెడుతున్నారా? ఆయన చనిపోతే ఆ సమాధిలో ఎక్కడ కడుతున్నారు? శ్మశానానికి ఎక్కడ తీసుకెళ్తున్నారు? మీరు పూడ్చిపెట్టే శ్మశానాల్లో తీసుకెళ్తున్నారా, లేకపోతే ఎస్సీలు పూడ్చిపెట్టే శ్మశానంలోనే ఆయన పూడ్చిపెడుతున్నారా? ఒకసారి ఊర్లోకి వెళ్ళి కనుక్కోండి. మీరు ఈరోజు సిటీల్లో ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిస్తే కుదరదు. ఒక్కసారి పల్లెటూరులోకి వెళ్ళి అక్కడ వాతావరణం, అక్కడ పరిస్థితులు గమనించండి. సిటీల్లో అయినా సరే బోర్డులు పెట్టేస్తున్నారు కదమ్మా, క్రిస్టియన్స్ కి ఇక్కడ అవకాశం లేదు, రెంట్కి ఇవ్వము అని. అలాగే ఎస్సీ ఎస్టీలకి రెంట్కి ఇవ్వము అని చెప్పి కూడా బోర్డులు పెట్టేస్తున్నారు కదా. కొంతమంది అయితే అన్ని మతస్థులకి మా ఊర్లోకి ప్రవేశం లేదు, ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా హిందువులే అని చెప్పి రాజ్యాంగబద్ధంగా నడిచే ప్రజాస్వామ్య దేశంలో కంచు కోట్లు కట్టేస్తున్నారు కదా, కంచెలు కట్టేస్తున్నారు కదా జనాల్ని పోనీయకుండా. ఆ రోజు ఎక్కడికి పోయినావు నువ్వు?